నమస్కారం అండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పెట్టడానికి ఎంతో చక్కగా ఉండే సేమియా పాయసం తయారు చేసుకుందాం. చాలా తక్కువ పదార్థాలతో చాలా సింపుల్‌గా పాయసం చిక్కగా, రుచిగా రావడానికి కొన్ని కొన్ని చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో చెబుతాను. మరి ఈ పాయసం ఎలా తయారు చేస్తే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పర్ఫెక్ట్‌గా వస్తుందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మన ఛానల్‌ను కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రుచికరమైన సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. ఈ నెయ్యి వేడయ్యాక కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకున్నాక డ్రై ఫ్రూట్స్‌ను ఒక ప్లేట్‌లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. బాదం పప్పును చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు సేమియా వేసుకొని నెయ్యిలో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇలా సేమియా వేయించుకున్నాక పాయసం మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సగ్గుబియ్యం వేసుకున్నాను. మీకు పెద్ద సగ్గుబియ్యం ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా 3 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోస్తున్నాను. సేమియా మెత్తగా ఉడకడానికి సరిపడా నీళ్లు ఉండాలి. ఇలా వేసి సేమియా, సగ్గుబియ్యం బాగా ఉడికితే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు సేమియా దగ్గర పడింది కదా! తర్వాత ఇందులో లీటర్ పాలు పోస్తున్నాను. పాలు పోసి సేమియాతో బాగా కలుపుకుందాం. పాలు బాగా కలిసిన తర్వాత పాయసం మంచి క్రీమీగా, రుచిగా ఉంటుంది. ఇలా చిక్కని పాలు పోసుకోండి. ఇప్పుడు పాల మీద ఏర్పడే మీగడను కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇలా మీగడ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా ఇలా వేస్తే మనకి సేమియా అనేది మంచి టేస్ట్ వస్తుంది. మంచి క్రీమీగా ఉంటుంది. అలాగే చాలా చిక్కగా ఉంటుంది. పాల మీద మీగడ ఉంటుంది కదా! అలా వేసేయండి. ఇలా పాలు కొద్దిగా మరిగినప్పుడు ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవచ్చండి. ఇలా యాలకుల పొడి వేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకోవడం వల్ల మనకి సేమియా పాయసం అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుందాం. ఇప్పుడు పాయసం కొంచెంగా ఎక్కువ తీపిగా కావాలనుకుంటే మరో 3, 4 స్పూన్లు పంచదార వేసుకోవచ్చు. తక్కువ తీపి ఇష్టపడే వాళ్ళు ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదార మొత్తం కరిగేలా కలుపుకుందాం. చివరగా ముందుగా నెయ్యిలో పెట్టుకున్న కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు అన్నిటిని పైన వేసుకుందామండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఎంతో రుచిగా ఉండే మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నైవేద్యానికి 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మంగళవారం ఉదయం 10 గంటలకి వీడియో పెడుతున్నానండి. ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. మరి సేమియా పాయసం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీకెలా వచ్చిందో కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన రమ్య మహాదేవ్ ఛానల్ అందరికీ వెళ్తుంది. ధన్యవాదాలు.